ఏ జాస్పర్, నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళలేదు? ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇంట్లో టీవీ చూస్తున్నావా? చర్చికి పోయమని చెప్పినా కదా జాస్పర్. ఇలా చేయడం చాలా తప్పు కదా. చాలా బోర్ కొడుతుంది. ఆడ పోతే ఏం చేయాలి? మంచి ఇట్లా ముద్దపప్పు లాగా మంచి ఇట్లా కూర్చోవాలి, వాక్యం వినాలి, అంతే కదా. అది చాలా తప్పు జాస్పర్ నీ ఆలోచన. బోర్ కొడుతుంది. ఆడ పోతే మంచిగా సినిమా మంచి సెట్లుండి. జాస్పర్ ఇలా చేయడం చాలా తప్పు జాస్పర్. జాస్పర్ నీకు ఎప్పుడు టీవీ చూడొద్దు, ఓకేనా? నేను టీవీ ఆఫ్ చేస్తున్నా. జాస్పర్, చర్చికి ఎందుకు వెళ్ళని చెప్పను. చర్చికి వెళ్ళమని చెప్పినా కూడా చర్చి గురించి ఎన్ని వ్యర్థమైన మాటలు చెప్తున్నా. నాకు అది చర్చి అసలు నువ్వు అలా మాట్లాడకూడదా? మాట్లాడుతున్నావు. నన్నే కొడతావా? డాడీ వా నువ్వుకుంటున్నా, లేకపోతే ఈరోజు సండే స్కూల్లో ఏం స్టోరీ నేర్చుకున్నారు అందులో? యోబు స్టోరీ. స్టోరీ నచ్చిందా పేజీ? నచ్చిందక్క. ఇంకెంతసేపు ఆగాలో ఏమో. సండే అని చేసుకున్నాం రా. సండే చేసుకోరా. అరే బోర్ కొడుతుంది కదా. అవునరా, బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది కదా, దొంగతనం పోదమ్మా. దొంగతనమా? అరే వద్దురా. డబ్బురా పుక్కట్లు వస్తుందిరా మంచిగా. అరే ఆ పుక్కట్ల నష్టాలు ఏముండేరా? నష్టాలు ఉంటే గోడ దుంకుట్లల్లా దెబ్బ నాకితే నష్టం ఉండదురా, కానీ డబ్బులు అయితే వస్తాయిరా. అరే టైం వేస్ట్ చేసుకోకరా, డబ్బులు రా పుక్కట్లు వస్తాయిరా మంచిగా. ఇండ్రా అఖిల్. సరేరా, ఇక్కడ లొకేషన్ చెప్పు. అన్నారా ఇద్దామా? ఇదారా ఏంటో దొంగతనమా? ఒకసారి చూద్దాందా. ఎవరో మనుషులు మాట్లాడుతున్నారు. అయితే ఇంకొద్దురా, వీళ్ళు ఎవరో పండుకోలేదు. వీళ్ళేరా. గోడ దుంకోమా? గోడ దుంకెందుకు? గోడ అంత హైట్ ఉంది. గేట్ ఎక్కి పోదాం రా. మరి చెప్పులు ఎట్లా రా? అరే అవునరా, చెప్పులు సౌండ్ వస్తాయి. గోడ మీద ఎక్కి చెప్పు. గోడ మీద కదా పీటప్పుడు తీసుకోవాలి. అవునరా, మళ్ళీ మర్చిపోతుంది. అరే మిల్లు ఎక్కువ ఫస్ట్ ఎక్కుతావు అప్పుడు అవుతావా? నేను తీసుకుంటా. చూడు
ఇప్పుడైతే పోయి అని కలిసి చూద్దాం. మా డాడీ అయితే పండుకుండు, సేఫ్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు అఖిల్ గారిని అచ్చడి కూడా వెతకాలి. సండే కాదు ఇవాళ కూడా ఇంట్లో ఇట్లా పోదాం. ఎటానా అంటే ఏడికి నువ్వు చెప్పు. అవును నువ్వు అన్నది కరెక్టే, బోర్ అవుతుంది. ఏడికి పోదామంటే రైల్వే స్టేషన్ పోదామా? రైల్వే స్టేషన్ కా వద్దురా, మా డాడీ తిడతాడు. అదే ఏం కాదురా అన్నాడు. మీ డాడీకి భయపడతామేంద్రా? వద్దురా నేను చెప్తున్నా అన్నాడు. మీ డాడీ తెలియకుండా నడువురా, ఏమైతుంది? మీ డాడీ తెలుసు. గ్రీన్ సిగ్నల్ వస్తున్నాయి పోరా. సరే మళ్ళీ ఇస్తారా, ఆగే ఉంది కదా. అరే నాకైతే చాలా భయం వేసిందిరా. ఎట్లా దిగుతుంటేరా ఫస్ట్ వెళ్ళేది చనిపించిందా? ఇక నాకేమో ఇక చెడ్డగా అనిపిస్తున్నట్టు. నాకు ఇలా మంచి ఏమే పెద్ద తలకైనప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా? నీకెందుకు బోర్ కొడుతుందని వచ్చినాం. ఇక్కడ ఉంటాను మరి ఇక్కడే ఉంటుందా? ఇక్కడనే ఉంటాం. ఈ ఊరే మాది. ఏం కర్రీ పేరు? జాస్పర్. నువ్వు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మూవీకి వెళ్దాం కదా? మూవీకి వెళ్దామా? అరే ఫ్రెండ్ అవుతావా? అవునక్క మా ఫ్రెండ్. ఈయన పేరు అఖిల్. అఖిల్ ఓకే వెళ్దాం. ఓకే మీ ఇద్దరు క్లాస్. ఓకే అక్క పోదాం. హీరోలు ఎత్తే 10 రూపాయలు ఏదో ఒకటి కొనుక్కుంటున్నాను. వీళ్ళు ఏమైందమ్మా, ఏం కావాలి? ఏం లేదంటే మా చెల్లె వాళ్ళు వస్తున్నారని చూస్తున్నా. వాళ్ళు వస్తారులే, తీసుకోలే రైట్. అంటే ఒక అమెరికన్ సిగరెట్. ఇంత చిన్న వయసులో ఈ అలవాట్ల ఈ మీడికి గిట్ల వచ్చిందా? ఎవరికి సిగరెట్? మా అన్నకు అంటే అక్కడ ఉన్నాడు. అగ్గి పెట్టి అలా అన్నా. ఏం చేస్తున్నావు? ఏంటి పనులు? ఇంత వచ్చిన సిగరెట్ ఎందుకు వాడేసినావు? అట్లా వేస్ట్ అయింది పైసలు. పైసలు దాని బదులు నేను ఏమైనా ఇప్పిస్తాను. తీసుకుంటావా? అది తీసుకుంటా. పైసలు వేస్ట్ చేసినావు నువ్వు. నేను ఇప్పిస్తున్నా. తీసుకు సర్లే వేసి ఇప్పించినావు.
థమ్స్ అప్ బాటిల్ లేదు లేదు మీరు లేదు అక్కడ ఏ బాబా అది చూపి చూపి నువ్వు అది ఇచ్చే అని చెప్పినా ఇచ్చే ఏమనుకుంటా మీ వైఫ్ ఏంటి మీరు చేసే పనులేంటి అక్క నువ్వు సినిమా తీసుకోవతానో తీసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తున్నావు ఎందుక నువ్వు ఇట్లా సర్లే పక్కనే మా ఇల్లు ఉంది వెళ్దాం రండి మేము వాళ్ళింటికి రామక్క. అయినా మాతో నీకు ఏం పని అక్క సరే పద అక్కడికి వెళ్ళి కూర్చుందాం మీరు ఎందుకు ఇలాంటి పాపాలు చేస్తున్నారు ఇట్లా పాపాలు చేసే వాళ్ళ కోసమే ఒక దేవుడు తన ప్రాణాన్ని అర్పించిండు మీరేమో ఇంకా అవి తెలుసుకోకుండా ఇలాంటి తప్పులు చేస్తున్నారు మాకు తెలుసులే అక్క మేము ఇట్లా క్రిస్టియన్ అయినా పేరు జాస్పర్ పాల్ ఏం తెలుసు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు దేవుని గురించి నాకు తెలుసక్క రోజు ప్రతి సండేకి తెల్ల బట్టలు వేసుకొని పోవాలి తెల్ల బట్టలు వేసుకొని పోయేటోళ్ళని నువ్వు పరిస్థితుల్లో అనుకున్నావు అక్క అలా గురించి నీకు తెలుసా అక్క అసలు చర్చ్ అంటే ఏమున్నా ఆ రోజు వదిలిపెట్టుకొని చర్చికే రావాలి అక్క ఏందక్క చర్చికి వచ్చి మళ్ళీ ప్రేయర్ చేసుకోవాలి మళ్ళీ వాక్యం వినాలి ఎంత బోర్ కొడుతుంది పాస్టర్ గురించి నీకు తెలుసా మా సండే స్కూల్ టీచర్ గురించి నీకు తెలుసా అక్క ఏమన్నా ఒక గొప్ప వ్యక్తి ఏం చెప్పిండో తెలుసా ఎవరికైనా మహాత్మా గాంధీ ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్ అని చెప్పిండు అంటే అతను ఏం చేసిండు దేవుని క్రైస్ట్ ని ఫాలో అయ్యిండు కానీ ప్రజల్ని కాదు అంటే మనం కూడా ఏం చేయాలంటే దేవుని ఫాలో కావాలి ఇలా మనుషులను చూసుకుంటే ఏం రాదు మనుషులు ఏంది ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు లోకంలో ఉన్నవే ఇవే కరెక్ట్ ఇదే కరెక్ట్ అనేసి వాళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు అట్లా చేస్తూ ఉంటారు ఇంటికి లేట్ అవుతుంది నాడు టైం అయిపోతుంది పిల్లలు ఇంకా రావట్లేదు నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చిన ప్రేయర్ ఉంది వెళ్దామని చూస్తున్నా వీళ్ళు చేసిన ప్రేరణ వాళ్ళు ఇంకా రావట్లేదు అని చూస్తున్నా ఏందాక ఊకే ప్రేయర్ అంటావు ప్రేయర్ అని ఎందుకంటే ఒక్క ఊకే ఆ దేవుడు మనల్ని సృష్టించిందే అందుకు కదా అవునక్క దేవుని గొప్పతనం ఏంటో చెప్పక్క నాకు చెప్పక్క దేవుని గొప్పతనం దేవుని గొప్పతనం గురించి చెప్పాలంటే చాలా ఉంది జాస్పర్ అసలు ఈ సమస్త సృష్టిని మనల్ని మన ఈ మానవులని పక్షులను అన్నింటినీ సృజించింది అది గొప్ప దేవుడే మన కొరకు ఈ లోకంలో ఎంతో పాపాలు చేసుకుంటూ ఎన్నో ద్రోహాలు అన్ని చేసుకుంటూ ఉంటుంటే మనలందరినీ రక్షించడానికి ఆయన లోకానికి వచ్చిండు ఈ భూమిపైకి వచ్చి మానవులను రక్షించడం కొరకు ఈ భూమి పైనకి వచ్చిండు అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు గొప్పతనం చెప్పాలంటే అసలు మాటలో వివరించలేము మనం ఆయన గురించి మరి ఆయన అంత గొప్పడైతే మనుషుల చేతిలో ఎందుకు చచ్చిపోయిండు మనుషుల చేతిలో చనిపోయిండానంటే అది కావాలని అయినంతగానే చనిపోయేటట్టు చేసుకున్నాడు అంటే మనల్ని రక్షించడానికి ఇప్పుడు మనం ఒక పాపం చేసామంటే మనకు ఎట్లుంటుంది అంటే మనకు నిత్య జీవం ఉంది నరకం ఉంది రెండు ఉన్నాయి ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత అంటే మనం బ్రతికున్నప్పుడు మనం ఏమైతే చేస్తామో మంచి చేస్తే పరలోకానికి వెళ్తాం చెడు చేస్తే నరకానికి వెళ్తాం కదా అంటే ఈ లోకంలో ఉన్న మనం అందరము పాపాలు వేసి నరకానికి వెళ్ళడం మనం అక్కడ బాధపడడం మన దేవుడైన తండ్రికి ఇష్టం లేకుండా మన కొరకు మన పాపాన్ని క్షమించిన కొరకు ఆయన సిలువలో మరణించిండు అలా మనుషుల చేతిలో చనిపోవడానికి కారణం అదే మరి పాస్టర్లు మనుషులు ఎందుకు అక్క ఇలా ఉన్నారు యేసయ్య ఏంటంటే మన అంతరంగాన్ని పరీక్షిస్తాడు చూస్తుడు కానీ మా నరమాత్రులు ఏంటి పైరుత్పాన్ని లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా తయారవుతున్నారు దేవుడికి మానవులకి అస్సలు పోలిక లేదు అస్సలు పోల్చకూడదు కూడా మనం ఇలా అప్పటి నుంచి నేను మారి ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తున్నాను అలాగే మా మమ్మీ డాడీ చెప్పిన మాట వింటున్నాను అబద్ధాలు బూతి మాటలు దొంగతనాలు గొడవలు చెడు వ్యసనాలు ఇంకా నాలో ఉన్న అన్ని చెడు ప్రవర్తనలు దేవుని గురించి తెలుసుకున్నాక అన్ని నాల నుండి తొలగిపోయాయి మరి మీరు మారారా మారడం చాలా కష్టం అనుకోవచ్చు కానీ
నేను మారుతానని పట్టుదలతో ప్రార్థన వాక్యం ఉంటే తప్పకుండా మీరు మారుతారు. రోమీలకు 12వ అధ్యాయం 2వ వచనం, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరియు అపొస్తలుల కార్యములు 3:20, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడచివేయబడును నిమిత్తమును మార్మనసును నొంది తిరుగుడి. మనం మారడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మంచి ఉద్యోగం, డబ్బు, అవసరాలు దేవుడు తీరుస్తాడు. మీకు ఎలాంటి బాధ వచ్చినా, అవసరం వచ్చినా దేవునికి ప్రార్థన చేయండి. ప్రతి వారం మందిరంకు రండి. మనం దేవునిలో ఉంటే చాలా ఆశీర్వాదాలు మరియు నిత్య జీవమైన పరలోకం మనకి దక్కుతుంది. థ్యాంక్ యూ.